లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏదో రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి పడేస్తుందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని అన్నారు. దేశ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఆసక్తిగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుండి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సిపిఎం పోటీ నుంచి తప్పుకున్నట్లుగా తెలిపింది. అదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డితో తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరువుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర స్థానాల్లోనూ సిపిఐ నేతలను సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందు పెట్టామన్నారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించాలని ఆయన తెలిపారు. దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని వెల్లడించారు. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్న అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తున్నామన్నారు. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్కి మద్దతు కూడా అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పాం. భువనగిరి సీటు విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో 16 సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి క్రియాశీలకంగా కాంగ్రెస్ని గెలిపించడానికి సిపిఎం పార్టీ నిర్ణయం ఇప్పటికీ తీసుకుంది. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టినాం. ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నా వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో, పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమంలో పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, మిగతా ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఈ కలయిక పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేపు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో జరగనుందని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని మధు యాష్కి గౌడ్ కోరారు. తెర వెనుకాల బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు ఒకటే అన్న విషయం మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలతో బయట పెట్టిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రపూరితంగా పనిచేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని బకారా చేసి బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం వీస్తుందని, తెలంగాణలో కనీసం 14 సీట్లు గెలవాలని కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని మధు యాష్కి గౌడ్ అన్నారు. పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి టీఆర్ఎస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ చేతుల మీదుగా 6 గ్యారంటీ స్కీములు అమలు చేసుకుంటూ ప్రజా ఆదరణ చూరగొని అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజా ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవాళ దేశంలోనే తెలంగాణ మోడల్గా ఎదిగి మిగతా రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తున్న తరుణంలో బీజేపీ, బీఆర్ఎస్ 2 కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూలదూసే కుట్ర పన్నుతా ఉన్నాయి. 2 తెర వెనకాల ముద్దులు పెట్టుకుంటూ తెర ముందు మాత్రం పోటీ చేస్తున్నట్టుగా కనబడుతూ నిన్నటి జరిగిన మీరు ఒక సంఘటన మీకు గుర్తుంటుంది. మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఈటల రాజేందర్ని పట్టుకొని నువ్వే గెలుస్తున్నావు అని చెప్పడం అనేది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా వస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 కలిసి కుట్రపూరితంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం గట్టి పోటీ ఇస్తుందన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి నిర్వీర్యం అయిపోయి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీని బక్రా చేసినట్ట ఎందుకు పెట్టుకొని ఎంట తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా ఎంట పెట్టుకొని రైల్లో తిరుగుతూ ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా స్థానిక కాంగ్రెస్ నేతలు గడప గడపకు పాదయాత్ర చేశారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గం టీపీసీసీ మెంబర్ దేవ భాస్కర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి కుమారుడు గడ్డం ఆర్యన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్న గణేష్ నేత పిట్ట హరినాథ్ రెడ్డి, టీపీపీసీ ఎన్నికల ఇన్ఛార్జి నిజాం ముదీన్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ నేత, యాదవ్ రెడ్డి, లింగస్వామి గౌడ్, జ్ఞానేశ్వర్ యాదవ్, పగడాల శ్రీశైలం, అక్బర్, ప్రేమ నాయక్, భాస్కర్ నాయక్, మహమ్మద్ షఫీ, డెక్కర్ నాయక్, సత్తి, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సమక్షంలో చైతన్యపురి డివిజన్ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్దుల వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చీరికల కార్యక్రమం జరిగింది. మధు యాష్కి గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి ₹1,00,000 సహాయం అందించాలనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశమని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ ఆ పథకాన్ని మేనిఫెస్టోలో రూపొందించారని మధు యాష్కి గౌడ్ అన్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు, యువతలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో 5 న్యాయ గ్యారెంటీలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంటు స్థానాన్ని తప్పక తిరిగి కైవసం చేసుకోవాలని, పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభల్లో తన ప్రసంగంతో తెలంగాణ ప్రజలకు దగ్గరైన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి మరో అడుగు ముందుకు వేశారు. సెల్ ఫోన్లను పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వాడుతున్నారు. దీంతో కేసీఆర్ సోషల్ మీడియాలో ప్రజలను ఆకట్టుకునేందుకు తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇప్పటికే ఫేస్బుక్ పేజీ కలిగి ఉన్న ఆయన ఇప్పుడు ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. పేరిట కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతా తెరిచారు. మాజీ మంత్రి తనయుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఇద్దరి అకౌంట్లను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఇక కేసీఆర్ ఎక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఖాతాను అనుసరించడం చేస్తున్నాయి. అటు ఇన్స్టాగ్రామ్లో కూడా కేసీఆర్ తన ఖాతాను తెరిచారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర విశేషాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన వివరాలను ఎక్స్ ఖాతాలో కేసీఆర్ ఎప్పటికప్పుడు పంచుకోనున్నారు. 2001లో శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ను కేసీఆర్ ఏర్పాటు చేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు పార్లమెంటరీ ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సహకారమైందని, పార్టీ తరపున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు. ఎన్నో ప్రతికూలతల మధ్యన ఆనాడు గౌరవ పెద్దలు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన దీశాలి కేసీఆర్ గారు ఆనాడు చిమ్మటి చీకట్లో ఒక చిన్న కాంతిరేఖలాగా తన ప్రస్థానాన్ని 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ప్రారంభించిన విషయం మనందరికీ కూడా తెలిసింది. మొదటి 14 ఏళ్లు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఎన్నో ప్రజాస్వామిక పోరాటాలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పందాలో ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, ఎట్లా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక రోల్ మోడల్గా 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపిన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఆనాడు అప్పటి అధికార గర్వంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన దంతా కూడా తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దీవెన, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. దానికి ఏమిచ్చినా ఎంత చేసినా మా పార్టీ పరంగా మేము రుణం తీర్చుకోలేము. తెలంగాణ ప్రజలది 14 ఏళ్ల పాటు ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా శ్రీలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని కార్పొరేటర్ సమక్షంలో శ్రీలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్ గులాబీ జెండాను ఎగరవేశారు. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ నేటికి 23 ఆవిర్భావ దినోత్సవాలు పూర్తి చేసుకుందని కార్పొరేటర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కొరకై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ దేశంలోనే కేసీఆర్ హయాంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా అగ్రగామిగా నిలవడం అనేది గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, గోపాల్ యాదవ్, వార్డు మెంబర్ శ్రీకళ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన పార్టీ ఆఫీస్ శ్రీలింగంపల్లి నందు మరి పార్టీ అధ్యక్షుడు రాజు యాదవ్ గారి సమక్షంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ
కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 పుష్కర కాలాలు సుమారు 24 సంవత్సరాలు మరి అవిశ్రాంత కృషి, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని మరి ఈరోజు 10 సంవత్సరాలు చక్కటి పరిపాలన ఇచ్చినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణను మరి సిద్ధించుకొని ఈరోజు మరి 24 సంవత్సరాల పాటు అవిశ్రాంత కృషి, అవిశ్రాంత శ్రమ పడినటువంటి కేసీఆర్ గారి వెంబడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రతి ఒక్కరం కూడా మరి సైనికుల్లా పనిచేద్దాం. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నాగర మున్సిపాలిటీ పరిధిలోని రెట్రో హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 పథకాల్లో బస లేదు, బూస లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసమన్నారు. నగదు ఇచ్చే పథకాలు పూర్తిగా బంద్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు వాళ్ళే కొట్లాడుకోవడానికి సరిపోతుందన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈటెల రాజేందర్ని కలిసినప్పుడు మామూలుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను, దానికే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. పగవాడిని కూడా ఫ్రెండ్లీగా చూసే తత్వం తనదన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలకు అంతా తెలుసన్నారు. మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని అభివృద్ధిని కేసీఆర్ ఆశీర్వాదంతో చేశానని అన్నారు. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ చెప్తే ప్రపంచమే నివ్వెరపోయిందని సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించిందన్నారు. మల్లన్న తుమ్మితే తుఫాన్ వస్తుందన్నారు. బీజేపీ అంటే దమ్మే లేదన్నారు. రాముడు అక్షింతలని ప్రజలను భయపెడుతున్నారని, మీరంతా కలిసి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంటే మొన్న 3 రోజుల కింద జరిగింది చెప్తాను. మరి 2 రోజుల కింద మల్లన్న పవర్ ఏందని చెప్తున్నాం మీకు. గౌరవ మల్లారెడ్డి గారు అందరూ కూడా మేము మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది. ప్రయాణిస్తుంటే మరి ఆ రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లలో పబ్లిక్ అందరూ వచ్చి, నేను ఒక ఎంపీ క్యాండిడేట్లను, లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ సుధీర్ అన్న, ఇంకా వేరే ఎమ్మెల్యే ఉన్నారు, మా లక్ష్మణ్ అన్నాడు, అందరూ ఉన్నాం. అందరినీ పబ్లిక్ దుబ్బేశ్వరు మొత్తం మమ్మల్ని అన్న మీద పడ్డారు. ఏమన్నా మా పరిస్థితి గిట్ల చేస్తున్నాం అంటే అప్పుడే ఎక్కువ విషయం తెలిసింది మాకు. ఎగ్జాంపుల్ చెప్తా, జంగా వజ్రేష్ యాదవ్ ఓడిపల్ల ఇద్దరం ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు. ఇద్దరం ఎదురుపడ్డాం డ్యామేజింగ్ గా ఓడిపల్ల. నేనే పోయినా, వాళ్ళకు ఫ్రెండ్షిప్ తెలియదు, స్నేహం తెలియదు, స్పోర్టీ తెలియదు. ఒక మొండి మనుషులు, ఒక రౌడీ లెక్క పొడిచేస్తావా, దొరికేస్తావా, గుర్తేస్తా. పోటీ ఉండాలి. ఎలక్షన్ అంటే వస్తూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి, పోతూనే ఉంటుంది, గెలుస్తూనే ఉంటాం, ఓడిపోతూనే ఉంటాం. అదంతా మామూలే. ఎలక్షన్ మామూలు, ఫ్రెండ్లీ. మనమంతా ఒకనాడు సంజయ్ యాదవ్ నేను ఎంపీ నిలబడ్డా, ఆయన ఎమ్మెల్యే నిలబడ్డాడు తెలుగుదేశంలో. మళ్ళీ ఆయన ఓడిపోయి నేను గెలిచిన. అదే ఫ్రెండ్షిప్ తోటి మొన్న కలిసిన నా ఎలక్షన్లో ఎదురుపడ్డాం. కాగలించుకున్నా, నేనే పోయి కాగలించుకొని సంజయ్ నువ్వే గెలుస్తున్నావు అని చెప్పి వైరల్ చేసాడు. నా పని ఏంటంటే అప్పటి మనిషికి ఎదుటి మనిషిని కృషి చేసే పని. మరి వదిలేసి యాదవ్ గెలిచిందా, గీలో పని కూడా కనిపిస్తుంది. కూడా ఒక భగవాన్ని కూడా రుణమాఫీపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరు పార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు బండి సవాల్ విసిరారు. 100 రోజుల్లో హామీలను అమలు చేసినట్టు నిరూపిస్తే తాము ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను సమానంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది.
అన్ని వర్గాలను సమానంగా చూడని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన. కానీ పార్టీ ఇది మాట్లాడిన మతతత్వ పార్టీ అని చిత్రీకరించే బదనాం చేసేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా, హిందూ సమాజాన్ని చులకన చూసే విధంగా, ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను, హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా, చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గుచేటది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం హిందువుల దేవులను, హిందువుల ఆచార వ్యవహారాలను, పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించపడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి మాధవిలత ప్రచారం నిర్వహించారు. మొగల్పుర డివిజన్ జగదాంబ దేవాలయం నుంచి మొగల్పుర పోలీస్ స్టేషన్ వరకు పార్లమెంటు అభ్యర్థి మాధవిలత పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఇంటింటికి వెళ్లి మాధవిలత ప్రజలను కలిశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గోల్కొండ జిల్లా అధ్యక్షులు వి పాండు యాదవ్, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సమ్రెడ్డి సుధీందర్ రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కొత్తపేట డివిజన్ నాగోల్ ప్రధాన రోడ్డులో విజేత రిందా మెడోస్ అపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రతతో ప్రజలు వేడిని తట్టుకోలేక అవస్థలు పడుతున్నారని కార్పొరేటర్ అన్నారు. అలాంటిది మంచి మనసుతో ప్రజలకు ఎండ తీవ్రత నుంచి కాపాడడానికి చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, ఎల్లప్పుడూ తన సహాయం సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంటు ప్రెసిడెంట్ రవి, సైదరావు, హనుమంతరావు, కృష్ణమూర్తి, అపార్ట్మెంటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా భద్రత కల్పించాలని టీపీసీసీ ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ డీజీపీ రవిగుప్తాను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న బలగాల గురించి అదనపు బలగాలు మోహరించాలని డీజీపీని కోరారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాలపై కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు ఎన్నికల కమిటీ లక్ష్యంగా పనిచేయనుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులందరూ 17 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణపై ఎప్పటికప్పుడు భద్రత సమగ్ర నిర్వహణపై డీజీపీ ఎన్నికల సంఘంకు సమస్యలు చెరవేయిందన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన ఉండేందుకు డీజీపీతో పాటు ఎలక్షన్ కమిషన్కు లేఖల ద్వారా సమస్యలు విన్నవిస్తామన్నారు. రాజకీయ వాతావరణం ప్రొవోకేటివ్ స్పీచెస్ వల్ల చాలా ప్రికేరియస్ కండిషన్స్ ఏర్పడింది. ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు దిగజారుడు మాట్లాడి ఆఖరికి కాంగ్రెస్ చూపిస్తే మంగళసూత్రాలు కూడా లాక్కుంటున్నటువంటి దిగజారుడు వ్యాఖ్యానం చేశారు. అదేవిధంగా ఓల్డ్ సిటీలో కొందరు బీజేపీ నాయకులు వేసే ప్రసంగాలు కానీ, ఎంఐఎం వాళ్ళు వేసే ప్రసంగాలు కానీ ఇదివరకు ఎన్నడూ లేని పద్ధతిలో ఒక వైలెన్స్ వాతావరణాన్ని చూపిస్తాను. కాబట్టి మేమేం డిపెండ్ చేసిన టీడీపీ గారు ఈ రోజున పరిస్థితులు బట్టి పారామిలిటరీ ఫోర్సెస్ అనేకమైన సెక్యులర్ భావాలను పక్కన పెట్టేసి ప్రొవోకేషన్ మా అందరికి కూడా ఉండాలన్న వీళ్ళ కుట్రతో పాటుగా ఎంఐఎం వాళ్ళు ఒక 4-5 స్థానాల్లో మా బ్రదర్ కూడా చెప్పినట్టుగా చాలా వాళ్ళకి ఇంటర్నల్గా అక్కడేమో ఢిల్లీ లెవెల్లో మోడీ ఇక్కడ మాత్రం ఏదైనా అగాధ్యాలు జరపడానికి చాలా వరకు జరుగుతూ ఉంది. సో మేము ఈ బాధను చూస్తాం. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. ఛాలెంజ్ టు డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే అంశంపై ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలించిన బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటు ద్వారా ప్రజలు తిరస్కరించారని అన్నారు. అదేవిధంగా ఇప్పుడు జరిగే కేంద్ర ఎన్నికల్లో కూడా యువత ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఒక సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రో యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్, రీసెర్చ్ స్కాలర్ సత్య తెలిపారు. The world teaches us that when there is a challenge to the republic, in the last instance, public must come to defend it. आज हमारे मुल्क में जो हालात हैं उसमें हर सिटीजन की ये ड्यूटी और उसकी रिस्पॉन्सिबिलिटी कि वो इस देश को, हमारे कॉन्स्टिट्यूशन को, हमारी डेमोक्रेसी को, हमारे रिपब्लिक को बचाए. और मैं आपके ज़रिए इस देश के यूथ को अपील करना चाहता हूँ कि आज सबसे बड़ी आपकी जिम्मेवारी देश को बचाने की. इस देश में झूठ और नफरत का जो माहौल बनाया गया है, इसके संविधान को तोड़ने की जो साजिश चल रही है. పటాన్చెరు నియోజకవర్గంలో మద్యం తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా 69 లీటర్ల మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉంది. పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అమీన్పూర్ పరిధిలోని శ్రీవాన్ నగర్ కాలనీకి చెందిన రంగాదుర్గ ఇరువురు మద్య విక్రయిస్తున్నారని ఎస్ఐ మల్లయ్య తెలిపారు. ఈ దాడులో 2 చోట్ల కలిపి 69 లీటర్ల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. మద్య విక్రయిస్తున్న రంగం దుర్గాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.